భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎన్జీ కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ర్యాలీ క్లాక్ టవర్ చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభిస్తామని, డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని, విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం అని 20 ఏళ్ల వరకు చదువు, స్పోర్ట్స్, యోగాపై దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులు, యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, అవసరమైతేనే వాడాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని, చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని, ప్రకాశం బజార్లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. డిజిటల్ తరగతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మనం ఏదైనా మంచి పని, మనకు సంతోషం ఇచ్చే పని చేస్తే మనకి డోపమైన్ హిట్ అంటే ఒక హార్మోన్ రిలీజ్, సంతోషం వచ్చే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయిన ప్రతిసారి మన దగ్గర ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. అయితే ఒక్కసారి మనం డ్రగ్ తీసుకుంటే ఆ సంతోషం వచ్చే హార్మోన్, ఆ డోపమైన్ హార్మోన్ వస్తుంది, కానీ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ చచ్చిపోతుంది. అది దానివల్ల ఏమవుతుంది, మనకి ఇంకొకసారి ఇంకెక్కువ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. సో అందరూ కూడా డ్రగ్స్ నేను ఒక్కసారి తీసుకుంటా, నేను ఒక్కసారి ట్రై చేస్తే ఏం కాదు, నేను కంట్రోల్ చేసుకుంటా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ మన బాడీ దానికి సహకరించదు. ఒకసారి స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా దానికి బానిస అయినట్టే మనం. సో అందుకని డ్రగ్స్ అనేది మీకు ఎవరు ఆఫర్ చేసినా కూడా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు సే ఇస్ నో. అందుకని మన స్లోగన్ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు. వెరీ గుడ్. అయితే మీరు అందరూ ఇంకొక ఫేమస్ కొటేషన్ కూడా ఉంది. మీరు ఎంత అది కూడా మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ రిలేటివ్స్ ఎవరైనా కూడా, ఏ గ్రూప్ వాళ్ళందరూ కూడా అది ఒక్కసారి ట్రై చేయి, ఏమైతే ఏం కాదు. మీరేమనుకుంటారు, మీరు ట్రై చేయకపోతే అన్నాడు ఫ్రెండ్షిప్ పని చేస్తారా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా, నేను సొసైటీలో నేను పట్టించుకోరా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ మీరు ఎంత పెద్దవానికి నో చెప్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. సో సే నో టు డ్రగ్స్. అది మీరు డ్రగ్స్ తీసుకుంటే చాలా మంది అనుకుంటారు ఏమైతుంది, ఒకసారి ట్రై చేయవచ్చు కదా, నాకేం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. డ్రగ్స్ తీసుకుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీ లైఫ్లో అంబిషన్స్ పోతాయి, ఫినాన్షియల్ డిఫికల్టీస్ వస్తాయి, సొసైటీలో మీకు రెస్పెక్ట్ ఉండదు. ఇక్కడ ఉన్న చాలామంది మా ఇక్కడ జేసీ లాగా, అమిత్ లాగా ఐఏఎస్ ఆఫీసర్, అలాగా ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే సార్ లాగా పొలిటికల్ లీడర్ లాగా అన్నీ చాలా సిఏస్, టీచర్స్ అన్నీ చాలా అంబిషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి డ్రగ్స్ చేసి పడితే నో జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కూడా రావు. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలోనే సో ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్లో ఈ అందరిది నాకు ఇక్కడి నుంచి వస్తుంది. నేను ఇక్కడే రేవంత్ రెడ్డి ఇండియన్ అందరిసారి చనిపోయినప్పుడు, శ్రీకాంతచారి చనిపోయినప్పుడు నేను తెలంగాణ కావాలని చేసినప్పుడు కూడా మీరందరూ చూసి ఎంతో సపోర్ట్ చేసిండు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకోసం తెచ్చుకున్నాం? బంగారు భవిష్యత్తు, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మనం అంతా కూడా డెవలప్ కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కరోనా తర్వాత ఈ డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయి ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా కూడా రాంగ్ రూట్లో వెళ్తూ చేయరాని నేరాలు చేస్తూ మొత్తం కూడా పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు పుత్రశోకం పెడుతూ ఈరోజు యువత పెడదారి పడుతున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు ఒకటే చెప్పినాం, డ్రగ్స్ అనేది తెలంగాణ నిలబడకూడదు, అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అందుకనే స్కిల్ యూనివర్సిటీ అని ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం. నల్గొండలో కూడా ఇక్కడ 34 కోట్లతో మీరు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ చేసిన తర్వాత స్కిల్ నేర్పించడానికి ఒక సెంటర్ కూడా మనం ఐటీఐ క్యాంపస్లో
మనం మైక్రోసాఫ్ట్ వారితో కట్టడం జరిగిన త్వరలోనే ముఖ్యమంత్రి గారు చేతుల మీద దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. మొత్తం మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ డ్రగ్స్ వాడే వాళ్ళు మీకు ఎవరైనా కనబడితే మీరు గర్ల్స్ అయినా సరే ఎవరైనా బాయ్స్ తాగుతుంటే మీరు వాళ్ళని వెంటబడి పట్టాలి. ఫస్ట్ మీరెందుకాలు తర్వాత పోలీసు వచ్చి గారికి అందరికి న్యాయం చేసి వాళ్ళని పట్టియాలి. డ్రగ్స్ తాగుతాను చూడడం, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇంకా డ్రింక్స్ అలవాటు ఉన్నవాడు ఏం చేస్తారంటే డ్రింక్స్ తాగితే ఆ మందు ఎప్పుడైతే పడిపోతారు. కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆ మైకంలో 24 hours మనం కొన్ని టీవీలలో ఆ కార్యక్రమాలు చేస్తూ మీరు కాన్సన్ట్రేషన్ ఉంటున్నా దాని మీద ఉండాలి. రిక్వెస్ట్ చేస్తున్నా, మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది. ఈ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలు ఏ తెలంగాణలో ఏ జిల్లాలో స్టూడెంట్స్తో మన జిల్లాలో చేయడం వాటిని అభినందిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆశించినట్లు నల్గొండ జిల్లాను గంగేశ్వర జిల్లాగా మినిస్టర్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతున్నది. అందరితో పాటు కూడా మనం ఇవాళ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నది. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైనా సరే డ్రగ్స్కి బానిస అవ్వడము లేకపోతే డ్రగ్స్ వాడుతున్నారు అంటే మాకు తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా బానిస అయ్యి దాని నుంచి బయటికి రావాలన్నా ఇబ్బంది అవుతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రీహాబిలిటేషన్ చేస్తాము. ఇప్పటికీ నల్గొండ టౌన్లో మనం సుమారు 400 మందికి కూడా మనం కౌన్సిలింగ్ వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గంజాయి వాడడం బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు చాలా కేసులు కూడా కట్టినాము. సో ఈ మన నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం అందరూ సీఎం గారు ఆశల ప్రకారంగా ఎక్కడ కూడా గాంజా లేకుండా డ్రగ్స్ రహిత నల్గొండ, డ్రగ్స్ రహిత తెలంగాణ అవ్వాలని ఈరోజు పట్టణంలో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ మత పదార్థాలకు దూరంగా ఉండి వారి భవిష్యత్తుని కాపాడుకోవాలి. మరి వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమన్నా వాటిని గ్రహించి వారి చదువు పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. మరి ఇట్లాంటి అలవాట్లు నేర్చుకున్నట్టయితే వారి భవిష్యత్తు ఉపకారం అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే ఉద్దేశంతో చదివిస్తున్నారో మరి ఆశయాలు భంగం కలుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇంకా సత్ప్రవర్తనతో ఉండాలి. ఈ వస్త్రాంతల జోలికి ఉండకూడదని నా యొక్క సూచన. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.